ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. పూజ్యుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆది అంతమైన గొప్ప దేవా స్తోత్రాలు. నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్నటువంటి గొప్ప దేవా మా ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీ ప్రేమ కొరకు, మీ విశ్వాస్యత కొరకు, మీ నమ్మకత్వం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి ప్రభువా, మేము పాడుకునే పాటల్ని దేవా మా కొరకు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీనులై ఉండమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా, మరి తండ్రి నాయన, అలాగూ 91వ కీర్తన చదువుకునేటువంటి సమయాన్ని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ నామానికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకుంటూ ముందున్న సమయం అంతటిని కూడా ప్రభు మా కొరకు మీరే దీవించమని మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటూ యేసుక్రీస్తు వారైతే పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. పాట పాడి ప్రభు నామాన్ని మనం పడతాం. మన షారోనాత్మీ గీతాల్లో నుంచి 9వ పాట పాడుకుందాం. అందుకొనుము దేవా ఆరాధనా, నాదీన స్తుతి నివేదనా. అందుకొనుము దేవా ఆరాధనా, కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. నిన్ను మరువనయ్యా నా జీవితాంతము, నిన్ను మరువనయ్యా నా జీవితాంతము. నీకే నీకే నా బ్రతుకు సొంతము, నీకే నీకే నా బ్రతుకు సొంతము. అందుకొనుము దేవా ఆరాధనా, నాదీన స్తుతి నివేదనా. అందుకొనుము దేవా ఆరాధనా. నా ప్రార్థనలు ఆలకించువాడవు, నా మనవులకు చెవియొగ్గెదవు. నా ప్రార్థనలు ఆలకించువాడవు, నా మనవులకు చెవియొగ్గెదవు. అంతులేనిదయ్యా నీ అనురాగము, అంతులేనిదయ్యా నీ అనురాగము. అమరం అతి మధురం నీ దివ్య స్నేహము, అమరం అతి మధురం నీ దివ్య స్నేహము. అందుకొనుము దేవా ఆరాధనా, నాదీన స్తుతి నివేదనా. అందుకొనుము దేవా ఆరాధనా. యథాప్రకారంగా 91వ కీర్తన చదువుకున్నాం కదా. కీర్తన 91 వచనం తర్వాత చదువుకుందాం. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను,
చీకటిలో సంచరించు దిగురునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. కీర్తనల గ్రంథంలో భక్తుడైనటువంటి దావీదు 101వ కీర్తన మొదటి వచనంలో ఇలాగూ రాయబడింది. కీర్తన 101 సామ్ 101 verse 1. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించి. కృపను గూర్చి న్యాయమును గూర్చి. కృప న్యాయం మనం సెపరేట్ చేయలేము కంప్లీట్గా. ఎందుకు అంటే న్యాయము అనేది అది దేవుడు ఏర్పరిచినటువంటి విధి. దేవుడు న్యాయవంతుడు. అదే సమయంలో ఆయన కృప కలిగినటువంటి వాడు. ఎఫ్సి పత్రికలో మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకునేటటువంటి మాట, మన రక్షణకు కారణమైనటువంటి ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చివరి భాగం. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలన. కృప దేవుడు మన పక్షంగా కనుపరిచింది. విశ్వాసం మనము దేవుని యందు ఉంచాము. ఈ ఉదయకాలం కృపను గూర్చి మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనలను రక్షించడానికి ఆయన కృప కారణం. ఆయన కృప కారణం. 103వ కీర్తనలో దావీదు భక్తుడు దేవుడు తన భక్తుల ఎడల 13వ వచనం జాలి పడతాడు. ఎలాగూ అంటే 14వ వచనంలో మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అందువల్లనే 18వ వచనంలో ఆయన కృప యుగ యుగములు నిలుచును అన్నాడు. యుగ యుగములు నిలుచును. ఈ దినాల్లో మనము దేవుని కృపను గురించి ఎంతో ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. భవిష్యత్తు, మన ఆరోగ్యం, మన బిడ్డల ఆరోగ్యం, మన కుటుంబీకుల యొక్క ఆరోగ్యం, క్షేమము, మనం ఉన్నటువంటి ప్రాంతము, పట్టణము, మనం ఉన్నటువంటి రాష్ట్రము, మన దేశము,
వీరి యొక్క క్షేమం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటే, దేవా నీవు కృప చూపించు అని మనము దేవుని ఎదుట మొరపెట్టవలసిన వారంగా ఉన్నాం. రాజైనటువంటి హిజ్కియా చేసినటువంటి ప్రార్థన మనం ఎరుగుదాం. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో 3వ వచనం, ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. కన్నీళ్లు విడుచుచు ఏమన్నాడు అంటే, కృపతో దేవా నీ న్యాయం ఎదుట నేను నిలవబడలేను, ఎందుకంటే నీవు నా ఆయుష్కాలను ముగించబోతున్నానని చెప్పావు. అందుకే యెషయా ద్వారా కబురు చేశాడు. మొదటి వచనం, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో చెప్పినటువంటి ప్రభు ఆయన చెప్పింది మరి ఇప్పుడు ఆయనే మార్చాలి. ఆయన వ్రాసిన మరణశాసనం ఆయనే కొట్టివేయాలి. కొన్ని మార్లు మానవుడు దేవుడు అనుగ్రహించినటువంటి కృప పోగొట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మనం దేవుని వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దేవుడు దావీదుతో మాట్లాడుతూ సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను అని. 13వ వచనం, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచను, నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యును. సౌలు దేవుడు అనుగ్రహించినటువంటి ఆధిక్యత పోగొట్టుకున్నాడు. దేవుని ప్రజలను దేవుని కొరకు నడిపించి నిజమైనటువంటి దేవుని ఆరాధించేటటువంటి ఆరాధికులుగా, ఆయన కట్టడాలను ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిపించేటటువంటి వారిగా తాను ప్రజలందరినీ నడిపించవలసినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే తాను దేవుని చిత్తం నుండి తొలగిపోయాడు. కృప దూరపరచబడింది. ఒక ప్రశ్న, కృప దేవుడు దూరం చేస్తాడా? ఎస్. కృప కొన్నిసార్లు దాటిపోతుందా? ఎస్. మనం చేసుకునేటటువంటి తెలివి తక్కువ పనులు, అజ్ఞాన పనులు, మూర్ఖత్వ పనులు దేవుని కృపను మనం దూరం చేసుకుంటాం. కొన్ని మార్లు కొన్ని విషయాలు వింటే ఎందుకో దేవుడు గాడ్ హ్యాస్ అలౌడ్ ఇట్, ఆ కృప తాను పోగొట్టుకున్నాడు, లేక వారు ఆ కృప పోగొట్టుకున్నారు అని మనకు అనిపిస్తుంది. జాగ్రత్త సుమా. కృప అంటే అన్మెరిటెడ్ ఫేవర్. మన అర్హతను బట్టి కాక దేవుడు ఆయన చూపించేటటువంటిది మన పక్షంగా ఒక మనవి అంగీకరించడానికి, ఒక విషయాన్ని నెరవేర్చడానికి దేవుడు మన పక్షంగా, మన రక్షణ విషయంలో కృపే. మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం, అది దేవుని కృప. మనం చేసేటటువంటివన్నీ పౌలు భక్తుడు అంటాడు కదా, నన్ను బలపరచు అని. కృపను బట్టి మనం చేసేది we look to grace but not to the justice. అందుకే హెబ్రీ పత్రిక గ్రంథకర్త మనము ఏ సింహాసనాన్ని మనము సమీపిస్తాం దేవుని దగ్గర మనవి చేయటానికి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం,
16 మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదు. న్యాయసింహాసనం ఉన్నది, కృపాసింహాసనం కూడా ఉన్నది, గుర్తుంచుకోండి. న్యాయసింహాసనం దగ్గరికి వెళ్ళేటటువంటి ధైర్యం నీకు నాకు లేదు. దేవా, నువ్వు ఇది ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయలేవు అని దేవుని ప్రశ్నించేటంత నీతిమంతులం కాదు. వీఆర్ నాట్ పర్ఫెక్ట్. దాన్ని బట్టే మనము న్యాయసింహాసనం ఎదుట నిలవబడలేము. న్యాయసింహాసనం ఎదుట మనం నిలవబడి ఆర్గ్యూ చేయలేము. జ్ఞాపకం ఉంచుకుందాం. మనము కృపాసనం వద్దకే వెళ్తాం. ప్రకటన గ్రంథంలో ఆఖరి తీర్పును గుర్చి, వైట్ థ్రోన్ జడ్జిమెంట్, ధవళ సింహాసన తీర్పును గుర్చి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం, మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిన, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథమును యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఆఖరు తీర్పు ధవళ సింహాసన తీర్పు, వైట్ థ్రోన్ జడ్జిమెంట్. ఇది న్యాయసింహాసనం. న్యాయసింహాసనం అక్కడ ఇంకా కృప లేదు, గుర్తుంచుకోనండి. ఇప్పుడైతే సంఘం కృపాకాలంలో మనం ఉన్నాం. వీఆర్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ గ్రేస్. ఎందుకంటే సంఘం ఇంకా రెండవ రాకడలో ఎత్తబడలేదు కనుక మనము కృపాకాలంలో ఉన్నాం. దేవుడు ఇంకా రక్షిస్తూ ఉన్నాడు. ఆయన రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనము దేవుని కృపను గురించి జ్ఞాపకం చేసుకుని, దేవా కృపతో మమ్మలను జ్ఞాపకం చేసుకో. వారు దేవుని ఎదుట తమ దోషాలను ఒప్పుకునేటప్పుడు, దేవా నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మా పితరులకు ఇలా వాగ్దానం ఇచ్చేవు కదా అని తమ అపరాధం ఒప్పుకుంటూ దేవుని కృప పైన వారు ఆధారపడినటువంటి వృత్తాంతాలు ఆ గ్రంథాల్లో మనం చూడవచ్చు. ఈ ఉదయకాలం దేవుని కృపను గురించి మనం పాడుతున్నాం. దేవుని కృపను గురించి మనం పాడుతున్నాం. కృప దూరమయ్యేటటువంటి దుస్థితి ఉంటుంది, అది ఒక హెచ్చరిక. కృప ఎందుకు దూరం అవుతుందండి? ఎందుకు దూరం అవుతుందంటే, బుద్ధిపూర్వకంగా ఇష్టపూర్వకంగా మానవుడు దేవుని చిత్తాన్ని కొట్టివేసి నెట్టివేసి తన ఇష్టాన్ని జరిగించుకోవటానికి పూనుకున్నప్పుడు దేవుడు కృప దూరం చేస్తాడు. కొన్ని మాటలు సింహాసనం కలిగినటువంటి పరిపాలన కలిగినటువంటి దావీదు దేవుని కృపను పోగొట్టుకున్నాడు. గుర్తుంచుకుందాం. ఒక కుటుంబానికి యజమానురాలిగా, ఒక సంఘానికి నాయకునిగా, లేక ఒక గుంపును నడిపించేటటువంటి ఒక నాయకునిగా ఉన్నటువంటి కొందరు కృపను పోగొట్టుకునేటటువంటి డేంజర్ ఉన్నది అని మనము సౌలు జీవిత చరిత్రను బట్టి హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. అలాగే హిజ్కియా జీవితాన్ని చూచినప్పుడు న్యాయాన్ని బట్టి దేవుడు ముగించవలసినటువంటి ఆయుష్కాలాన్ని ఆయన తన కృపను బట్టి పొడిగించేటటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ హిజ్కియా చేసినటువంటి ప్రార్థనలో 38వ అధ్యాయం యెషయా గ్రంథం, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. కృపతో జ్ఞాపకం చేసుకో. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణుడు. పాత నిబంధనలో కృప ఉన్నది, కానీ అసలు ప్రత్యక్షపరచబడినటువంటి కృప ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎటువంటి వ్యక్తి అయినా యేసు ప్రభు వారు జీవించినటువంటి కాలంలో ఒక పక్ష వాయువు రోగి మంచంతో దింపబడిన, నీ కుమారుడు నీ పాపాలు క్షమించబడను, లేచి నడు, నీ పరుపెత్తుకొని. అలాగే పాపంలో పట్టబడినటువంటి స్త్రీని సహా ఆయన క్షమించగలిగాడు. సిన్ నో మోర్.
ఇక మీద పాపం చేయి. ఎవరు నీకు శిక్ష విధించలేదా? న్యాయాన్ని బట్టి శిక్ష విధించాలి. రాళ్లతో కొట్టి ఆమె చంపబడాలి. కృప ఎంత శ్రేష్టమైందంటే ఎటువంటి పాపికైనా కృప దొరుకుతుంది. మనం కృపాకాలంలో ఉన్నాం. కృపాకాలము గడిచిపోయిన తరువాత నీవు కృపను గురించి వెదికినా నీకు అది దొరకదు, అది అనుగ్రహింపబడదు. జ్ఞాపకం పెట్టుకుందాం. కృపను గురించి మనము గుర్తుంచుకోవాల్సింది. కృపను గురించి మనం గుర్తుంచుకోవాల్సింది. కృపను అమలుపరచడంలో సహా న్యాయం ఉంటుంది. ఇంత మటుకు కృపాకాలం అని దేవుడు నియమించిన తర్వాత, ఆ కృపాకాలం గడిచిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు నాకు కృప ఎందుకు చూపించడు? డిమానిటైజేషన్ అయిపోయింది. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ నోట్స్ నేను ఎందుకు మార్చుకోకూడదు అంటే ఆ సమయం అయిపోయింది. అలాగుంటుంది. కృప అనేది తీసివేయబడేటటువంటి కాలం లోకంలో సంభవించబోతుంది. మనము అంచె దినాల్లో ఉంటూ ఉన్నాం. దేవుని కృపాసనాన్ని మనము సమీపిద్దాం. ఉదయకాలం భక్తుడు దావీదు పాడినట్లు, నేను కృపను గూర్చి పాడతాను, నేను కృపను గూర్చి పాడతాను. 101వ కీర్తన మరలా ఆ మొదటి వచనం, కృపను గూర్చి న్యాయమును గూర్చి, నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడెదను, యెహోవా నేను కీర్తించాను. కృప పైన ఒక ప్రత్యేకమైనటువంటి పాట ఉంది. కృపను గూర్చి, కృపతో నీవు నన్ను పిలిచావు, కృపామయుడా నీలోన అని ఇలా పాడుకుంటూ ఉంటాం మనం. బహుశా మీలో చాలామంది విననటువంటి ఒక పాట ప్రత్యేకంగా నేను మీకు పాడి వినిపించాలని నడిపింపబడుతూ ఉన్నాను. ట్యూనేమో తెలిసిన ట్యూనే, కానీ పాట మాత్రం ప్రత్యేకమైనది. ప్రతి వచనం జాగ్రత్తగా వినండి. ట్యూన్ మీకు తెలిసింది, రుచి చూచి ఎరిగి తిని. ఆ ట్యూన్లోనే కృపను గుర్చి వ్రాయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి పాట. ఒక 35 సంవత్సరాల క్రితం దైవజనులు రెవరెండ్ టి. మోజెస్ గారు వ్రాసినటువంటి పాట. రుచి చూచి ఎరిగి తిని, కృప చూపు రక్షకుని. రుచి చూచి ఎరిగి తిని, కృప చూపు రక్షకుని. రుచిరా చిరాజీవంబు రుజువు పరచు ప్రభుని. రుచిరా చిరాజీవంబు రుజువు పరచు ప్రభుని. రుచి చూచి ఎరిగి తిని, కృప చూపు రక్షకుని. ఎనలేని తన ప్రేమ నను దాచెను కల్వరిలో, చనిపోవ తెగించెనుగా, తగని పాపిని నాకై. చనిపోవ తెగించెనుగా, తగని పాపిని నాకై. రుచి చూచి ఎరిగి తిని, కృప చూపు రక్షకుని. చాలును నీ కృప నాకు, సంపూర్ణ శక్తినిచ్చు. చాలును నీ కృప నాకు, సంపూర్ణ శక్తినిచ్చు. బలహీనతలయందునే బహుగా సంతోషింతు. బలహీనతలయందేనే
బహుగా సంతోషింతు. రుచి చూచి ఎరిగి తిని కృపచూపు రక్షకుని. కృపనొందిన వాడాను కృపనన్ను విడచిపోదు. కృపనొందిన వాడాను కృపనన్ను విడచిపోదు. కృప విస్తరించిన కొలది కృపలో బలముందెదను. కృప విస్తరించిన కొలది కృపలో బలముందెదను. రుచి చూచి ఎరిగి తిని కృపచూపు రక్షకుని. నేనెంతో మూల్గి తిని ఏకాంతమున కృంగి తిని. నేనెంతో మూల్గి తిని ఏకాంతమున కృంగి తిని. నన్ను పైకి లేపెను కృపయే ఆకాశమునంటుచును. నన్ను పైకి లేపెను కృపయే ఆకాశమునంటుచును. రుచి చూచి ఎరిగి తిని కృపచూపు రక్షకుని. పాడెదని న్యాయమును కొనియాడెదాని కృపను. పాడెదని న్యాయమును కొనియాడెదాని కృపను. కీడను భవించి మించి చూడగలేనా మేలు. కీడను భవించి మించి చూడగలేనా మేలు. రుచి చూచి ఎరిగి తిని కృపచూపు రక్షకుని. సిలువాశ్రమలన్నీయును తలపోసి ధన్యుడనైతి. సిలువాశ్రమలన్నీయును తలపోసి ధన్యుడనైతి. సిలువ నీడయే కృపగా వెలసే నన్నాదుకొని. సిలువ నీడయే కృపగా వెలసి నన్నాదుకొని. రుచి చూచి ఎరిగి తిని కృపచూపు రక్షకుని. ఎరిగితి యేసు కృపను ఎంతైన తన త్యాగమును. ఎరిగితి యేసు కృపను ఎంతైన తన త్యాగమును. నిరుపేదను ఈ కృపలో నిలచి వర్ధిల్లెదను. నిరుపేదను ఈ కృపలో నిలచి వర్ధిల్లెదను. రుచి చూచి ఎరిగి తిని కృపచూపు రక్షకుని. రుచిరా చిరాజీవంబు రుజువు పరచు ప్రభుని. రుచిరా చిరాజీవంబు
రుజువు పరచు ప్రభుని రుచి చూచి ఎరిగి తిని కృపచూపు రక్షకుని. వచనాలు ఉన్నటువంటి ఈ పాటలో చాలా శ్రేష్టమైనటువంటి తలంపులు దైవజనులు ఈ పాటలో పొందుపరిచారు. కృప కృప రక్షించింది కృపే, నిలవబెట్టింది కృపే, మన చేత దేవుని కార్యాలు చేయించింది కృపే. అలాగే మనం కృపను గుర్చే పాడతాం. కొన్ని మార్లు మనకు కష్టం సంభవించిన కీడు అనుభవించి మించి చూడగలేనా మేలు అని ఒక వచనంలో రాయబడింది. మనకు సంభవించే కష్టాలు, ఇబ్బందులు వాటి దాటి అధిగమించి వాటి వెనుక దేవుడు దాచిపెట్టినటువంటి మేలు కృప ద్వారా అందుకుంటాం. ఎందుకంటే ప్రేమించే ప్రభు. ఒక్క మాట ప్రశ్న వేసుకోండి, ప్రభా నీవు నన్ను ప్రేమించింది వాస్తవం, నా పట్ల కృప చూపించింది వాస్తవం, కానీ నా ప్రస్తుత పరిస్థితి, నా కష్టం, నా దుఃఖం, నా బాధ, నా నిరాశ, నా కురుగుదల, నీ ప్రేమను గురించి దేవుని కృప దూరమైందా అని సందేహించేటంతగా మన హృదయం కొన్ని మార్లు ఆందోళనతో నిండి ఉంటుంది. మన విశ్వాసం ఫెయిత్ షేక్ అవుతూ ఉంటుంది. మనం కృపాకాలంలో ఉన్నాం, కృప దూరం చేయబడలేదు. సౌలుకు దూరం చేయబడినట్లుగా మన కృప దూరం చేయబడలేదు. హిజ్కియాలాగా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేద్దాం. ధైర్యముతో కృపాసనం వద్దకు మనం వెళదాం.